వాడిని. నాకు 2 అన్నలు 2 తమ్ముళ్ళు. వారికంటే అన్ని విషయాల్లో కాస్త చురుగ్గా నేను ఉండేవాడిని. ప్రార్థనకి వెళుతాను. 12 గంటలకు ప్రారంభిస్తే పెనియల్ ప్రార్థనా మందిరం, ఫెలోషిప్ ప్రార్థనా మందిరంలో మా తల్లిగారు రక్షించబడి చిన్ననాటి నుండి దేవుని మందిరానికి తీసుకుని వెళుతున్న ఇంచుమించుగా ఒక 21 సంవత్సరం వచ్చేంతవరకు 12 గంటల నుంచి 2 గంటల వరకు పెనియల్ ఇవాంజికల్ ఫెలోషిప్ అనేటువంటి ప్రార్థనా మందిరంలో సంఘ సహవాసము నడిపించబడుతూ 2 గంటలకు ప్రార్థన అయిపోయిన తర్వాత నాతో కూడా నా స్నేహితుల్ని ఒక 15 మందిని తీసుకుని సినిమాకు కూడా వెళ్ళేవాడిని. అంటే ప్రార్థనే, సినిమానే. ఆ విధముగా మాది కృష్ణా జిల్లా అండి. ఎయిర్పోర్ట్ గన్నవరం, కంకిపాడు, విజయవాడ, హనుమాన్ జంక్షన్, ఏలూరు, ఎక్కడైతే రిలీజ్ చేయబడుతుందో సినిమా అక్కడ మొట్టమొదటిగా టికెట్ మేమే తీసుకోవాలి. ఆ విధమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి నాకు ప్రభు నన్ను పట్టుకుని ఆయన సేవ చేయటకు అనేక మంది దైవజనులు ప్రార్థన చేస్తూ, తమ్ముడా నువ్వు సేవ చేయాలంటే ఏదైనా చేస్తాను కానీ సేవ చేయనని నేను వెనుకంగేసినటువంటి వ్యక్తినండి. కానీ దేవునికి తెలుసు ఏ విధంగా ఏ వ్యక్తిని లోపరుచుకోవాలో, ఏ విధంగా సేవ చేయించాలో. ఆ విధముగా ప్రభు నన్ను పట్టుకుని 1999లో మే నెలలో బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయిందండి. అప్పటికి నేను రక్షించబడ్డాను 97లోనే. హోసన్నా మినిస్ట్రీస్లో మరి వేసన్న గారు అందరికీ మీకు సుపరిచితమే, నా ఆత్మీయ తండ్రి. 1997లో హోసన్నా మినిస్ట్రీలో ప్రార్థన విలువ సమావేశం గుంటూరు గోరంట్లో జరిగేది. అప్పుడు పాక మందిరాలే ఉన్నాయి, అంత విస్తరించలేదు. నేను చూడటానికి పోయానండి. చూద్దాం ప్రార్థన అని చెప్పని గుంటూరుకి మా ప్రాంతంలో దైవజనుడు పిలిస్తే లారీకి అక్కడ వెళ్ళటం జరిగింది. ఆ ప్రార్థన విలువ సమావేశంలో ప్రభు నన్ను దర్శించారు. వెంటనే ఆలస్యం చేయకుండా బాప్తీసాన్ని పొందుకున్నాను. ఆనాటి నుంచి నేటి వరకు 7 సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని చేస్తూ, పరిచర్య నేర్చుకుంటూ, సేవకుల వెనుక తిరుగుతూ ప్రభు పిలుపును పొందుకుని ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుందండి హోసన్నా మినిస్ట్రీస్లో దేవుని సేవలో. కృష్ణా జిల్లా నుంచి గుంటూరు, ప్రకాశం, కర్ణాటకలో 10 సంవత్సరాలు ఉన్నాము. ప్రజెంట్ 7వ సంవత్సరం వచ్చింది రాయలసీమ ప్రాంతంలో బనగానపల్లి అనేటువంటి ప్రాంతానికి. మొట్టమొదటిగా గుంటూరు పరిచర్యకు వచ్చినప్పుడు సంక్రాంతిపాడులో దైవజనుల ఆత్మీయ తల్లి మేరక్క గారు, ఎస్ఎల్ గారు ఉన్నారు. వారు అన్న చెల్లెలు కదా, ప్రార్థన చేసి పంపించారు. అక్కడ ఇంచుమించుగా 15 సంవత్సరాలు సంఘం ప్రారంభించి చాలా పెద్దలు ఉన్నారు, వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లోనే 2004 కదా, వెస్లీ అంటున్నాడు. ఇప్పుడు ఈ సామెలు ఉన్నాడు కదా, వెస్లీ పాస్టర్ గారు తమ కొడుకు, ఆయనమ్మా కృప ఉన్నాడు కదా, కృప అదిగా ఆయన కొడుకు ఉన్నాడే పెద్దోడు శామ్యుల్, అంత ఉన్నాడు. ఇప్పుడు నా కళ్ళు ముందు పాస్టర్ గారు అయిపోయాడని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించి ప్రభువును స్తుతించాను. దేవునికి మహిమ కలుగును గాక. అది కృప చెల్లి ఉంది కదా, ఇంకా చిన్న అది కాదు, అటు చిన్నోడు కూర్చున్నాడు చూడండి, అంత ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంచుమించు 21 సంవత్సరం ఆ ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళి, పిల్లరా ఆనాటి నుంచి కూడా ముఖాముఖిగా మేము చూసుకోలేదు, కానీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. వారి తండ్రి గారు ఉన్నారు, అబ్రహాం గారు, మీరు చూసే ఉంటారు. తల్లి శారమ్మ తల్లి. సేవకులంటే వారికి ఎంత ప్రేమ అంటే చెప్పలేమండి.
కడుపులోదైనా తీసి పెడతారు, తినాలి కానీ అంత ప్రేమ. ఆ తర్వాత ఆ తల్లి ఇంటింటికి వెళ్ళి ప్రార్థనకు రండి అని పిలిచి మొట్టమొదటి కోడి దేవునికి ఇవ్వాలని చెప్పంటే ఆ కోళ్ళన్నీ కానుక తీసుకొస్తుంటే ఆ రోజుల్లో పెద్ద కోళ్ళ గుడి కట్టే నేను 150 కోళ్ళు వారం వారం నెల గుంటూరుకి తీసుకెళ్ళిపోతూ ఉండేవాడిని. నాటుకోళ్ళు అండి, పుంజులు పెట్టలు, నేను మర్చిపోలేను అవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీ ముందు పెట్టారు చూడండి, కానుక పెట్టి. ఆ పెట్టులో ఆ రోజు సండే సర్వీస్ వాక్యం చెప్పి పాటలు పాడి ఆరాధన చేస్తే ₹10 పావలాలు. రూపాయి కానుక వేసారంటే 500 రూపాయలు కానుక ఇచ్చినట్టు. ఈ రోజుల్లో ఆరాధన ముగించిన తర్వాత అయిపోయిన తర్వాత తాళం తీసి బేగం తీస్తే 80 రూపాయలు కానుక వచ్చింది. చిల్లర డబ్బులు 80 రూపాయలు. వస్తున్న మినిస్టర్ల సంగతి నేను చెప్పేది 80 రూపాయలండి. ఆదివారం నాకు ఒక పాప బాబు, నా భార్య పాస్టర్ గారు. అక్కడ అడిగాను నేను, ఒక తన్ను అడిగాను, మ్యాచెస్ ఉన్నాడు కదా విష్ణు బ్రదర్, మ్యాచెస్ కోటేసి ఆయన అడిగా, నాకు కనీసం 5 రూపాయలన్నీ ఇవ్వచ్చు కదా, 5 రూపాయల బిల్లు అన్న అంటే ఆయన నాకు చెప్పిన మాట అండి మీకు చెప్తున్నా. అన్న నువ్వు ఎంతన్నా చెప్పుకో వాక్యం, మాకు బుద్ధి పుడితే 2 రూపాయలు ఇస్తాము, లేదంటే రూపాయి వేస్తాం అన్నాడు. మర్చిపోతామండి. ఏదో ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కనుక ఐప్యాడ్లు, ఈప్యాడ్లు, నో ప్యాడ్లు, ఏమండి గూగుల్ మ్యాప్లు, మనకి ఏది కావాలంటే అది అటు కొడితే పాయింట్లు వస్తాయి మెసేజ్లు. అది కాదండి, మన మోకరించి ప్రభు ఏది ఇస్తాడు ఆ ప్రత్యక్షత 4 మాటలు చాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన నన్ను పిలిచాడు, పెద్దగా ఎత్తు లేడు, లావు లేడు. పాస్టర్ గారు ఆయన ఏదో సేవకుడని పిలిచారు అనుకోండి. ఇంచుమించుగా వస్తాను మినిస్ట్రీలో 29 సంవత్సరాల ఫౌండేషన్ ఉంది నాకు. దైవజన్ లేసన్న గారితో చిన్నవాడిని అయినా ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాం. హనుమాన్ జంక్షన్ ఆత్మీయ తండ్రి ఆయన కూడా దేవదసాయి గారు, వీరంక్లాక్ మోజెస్ గారు, అలాగే గుడివేళ్ళలో ఉన్న కృపాదానం గారు, చిలకలగూడలో ఉన్న డేవిడ్ అయ్య, వాళ్ళ పాదాల దగ్గర మేము నేర్చుకున్నాం. ఆ కృప ఈ రోజున మీ మధ్యలో నిలబెట్టింది. హల్లెలూయా. వారి ప్రార్థన, దేవుని కృప, దేవునికి మహిమ కలుగును గాక. 1 సంవత్సరమే ఉన్నామండి. జూన్ నెల పంపించారు. మరలా దట్ సేమ్ డే 7వ తారీఖు అదే రోజు, అదే 7వ సంవత్సరం నేను కూడా అక్కడికి వెళ్ళి 7వ సంవత్సరం ఎంటర్ అయింది. 6 సంవత్సరాలు వెళ్ళిపోయి ఆ 7వ సంవత్సరం వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు 7 అంటే మహా ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్పండి? 7లో ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి? సంపూర్ణ 6 దినాలు దేవుడు 6 దినాలు దేవుడు సృష్టిని చేసి 7వ దినం ఏం చేశాడండి? విశ్రమించి బ్లెస్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది మీలో కూడా ఉండుంటారు, 7 గీసేటప్పుడు దానికి అడ్డగీత గీస్తారు. గీస్తారా లేదా? గీమాకండి. నేను చిన్నప్పుడే చదువుకునేటప్పుడే 1వ తరగతిలో మా అమ్మ చెప్పింది, 7 మీద గీత వేయకూడదయ్యా, 7 పరిశుద్ధ సంఖ్య అని చెప్పింది. దేవుడు ఆస్వాదించిన రోజు అని చెప్పింది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా 7 మీద వేయను. నా కారు నెంబర్ కూడా 7 ఉంటుంది. ఏమండి, నేను అడగలేదు, దేవుడు ఎందుకో మరి నన్ను ప్రేమించి ఆ విధంగా ఈ మధ్యలో తీసుకొచ్చాడు. తర్వాత 1 సంవత్సరంలో పిల్లరా ఆ సంక్రాంతిపాడులో అనేక సంగతులు చెబుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ఒక 40 మంది సంఘాన్ని 300 మంది సంఘంగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాలునడకతో సిరిమావిళ్ళు కానివ్వండి, సొలస కానివ్వండి, ముదురుపాడు కానివ్వండి, సైకిల్ కూడా లేదు. వాళ్ళ నాన్నగారికి తెలుసు, అమ్మగారికి తెలుసు. కాబట్టి జీవంతో ఉంచాడు దేవుడు నా కోసమేనేమో సాక్ష్యానికి. హల్లెలూయా. వాళ్ళకి ఎంత తపనంటే సేవకులంటే, సేవకులు మారుతున్నప్పటికీ కూడా ఆ సేవకుడు ఏ విధంగా ఉండండి, ఆ నడిపింపుని బట్టి వెళ్ళిపోతా పాపం వాళ్ళకి సేవ చేయాలని ఆశ ఉంది, కానీ వయసు పెద్దదైపోయింది. అయితే వారింట్లో నుంచి వారి కుమారుడు వేస్లీ పాస్టర్ గారు, అలాగే తన ఇంట్లో నుంచి, తన రక్తంలో నుంచి తన కుమారుడు, మరి రాబోతున్న దినాల్లో కృపా కుమారుడైన శామ్యూల్ కూడా ఒక పెద్ద ప్రవక్త అవ్వాలి. ఆమేన్. చెబుదామని గట్టిగా హల్లెలూయా. అలాగే వారి కుమార్తె అల్లుడు
ప్రసన్న ఉన్నాడు కదా, వారింట్లో కూడా ఒక సేవకుడిగా సేవ చేయడం అనేది గొప్ప భాగ్యం. దీనికెల్లా ప్రబలమైన కారణం ఏంటంటే, ఒకప్పుడు ఈ కుటుంబం నిమిత్తమై మనస్ఫూర్తిగా బ్లెస్ చేసామండి దేవుని పేరిట. తర్వాత కన్నీళ్ళు విడిచాము. ఏమండి, ఆ భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు ఆత్మీయంగా నాకు ఆ కుమారుడు కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్లుప్తంగా నేను కొన్ని మాటలు మీకు తెలియచేస్తానండి. చెప్పమంటారా ఆపమంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని గంటలకి నాకు చెప్పాలి, ఎన్ని గంటలకు ఆపాలి, ఎన్ని గంటలకు మీరు ఇస్తారని నాకు చెప్పాలి. నువ్వు చెప్పవలసిన లేదు, నేనే ఆపుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, యాకోబు గారు రాసిన పత్రికలో ముందుగా ఒక మాట మీకు చూపిస్తాను. వాక్యమును వినువారి వలె కాక వాక్య ప్రకారముగా ప్రవర్తించవలెను అనేటువంటి మాట ఎక్కడో చెప్పండి. యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనం ఉంటుంది. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక, అపోస్తులైన యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమనుందంటే, మీరు వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చూచుకుని వాడై పోలి ఉన్నాడంటే. చాలామంది వాక్యం వింటున్నాం, బోధిస్తున్నాం, కానీ ఆ వాక్యానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ప్రపంచ దేశాల్లో భూతార్థం పెట్టి మనం చూసిన తాతలు ముత్తాతల కానుండి, ఏమండి మేము క్రిస్టియన్స్ అండి, అసలు క్రిస్టియన్ అంటే మా ఊర్లో, మా గ్రామంలో, మా జాతిలో, మా కులంలో అసలు ప్రారంభించబడిందే మేమండి అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రసంగాలు బోధిస్తున్నారు, కానీ నా వల్లే సేవకులు చాలామందికి కూడా. పిల్లరా, ఈ దైవచనుడు అపోస్తుడైన పౌలు యాకోబు గారు చెప్పినట్లుగా ప్రవర్తించేవారు తక్కువైపోయారు. వింటున్నారు, బోధిస్తున్నారు, చదువుతున్నారు, దాని గురించి రీఛార్జ్ చేస్తున్నారు, కానీ ప్రవర్తించే వాళ్ళు దేవునికి అవసరమండి. సేవకుడు నేనైనా, విశ్వాసులు అనబడుతున్న వారైనా ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారికే దేవుడు ఘనత మెప్పునిస్తాడు, నిత్యత్వంలో స్థలం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్య ధ్యానంలోనికి వెళదామండి. యోహాను పత్రిక, పరిశుద్ధుడైన యోహాను గారి పత్రిక, 3వ పత్రిక, 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యోహాను పత్రిక అండి, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సహోదరుడు ప్రియుడు జాన్ వెస్లీ వయసు 49 మంది కూడా రన్నింగ్ అదే. హల్లెలూయా. సమకాలికుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ముందుకు ఒక మాట అన్నాడు కదా, చిన్నోడైనప్పటికీ మాకు నేర్పించాడు అన్న. అందుకే నాకు డౌట్ కొట్టింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లోడిని నిలబెట్టాడు ఎక్కడ? ఏలీ గారి ఇంట్లో. ఏలీ గారి ఇంట్లో ఎవరు ఉన్నది? సమూయేలు చిన్నోడే కదా, ఆయన పక్కన పెట్టాడు. ఎందుకని? ఇద్దరు కుమారులు ప్రవర్తన సరి చేసుకోమని చెప్పలేకపోయాడు. కడుపుని కన్న కుమారులు గద్దిస్తే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో అనుకుని ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడండి? ఆయనతో మాట్లాడలేదట. దేవునికి కావాల్సింది
సీనియరా జూనియర్ కాదండి, సిన్సియరిటీ కావాలి, ప్రవర్తన కావాలి. దేవుడు నిన్నైనా నన్నైనా ఈ దూరాన సమీపాన ఈ దేవుని మాటలు వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తన ప్రవర్తన గమనిస్తాడు దేవుడు. పిల్లరా, 21 సంవత్సరం ఆ సహోదరుని నేను చూసి నిజమే. ఆ సహోదరుడు కూడా గుడార్ల పండుగ వచ్చినప్పుడల్లా మార్చి నెలలో హోసన్న మినిస్ట్రీలో 4 days 4 రోజులు గుడార్ల పండుగ జరుగుతాయి. నన్ను చూడాలని తపనుంది తనలో, ఏమండి, కానీ నేను కనపడలేదు. ఆశ ఉంది, కనపడలేదు. ఒక సమయం వచ్చింది, దేవుడు నిర్ణయించాడు ఈరోజు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఎట్లా ఉన్నాడు, ఈరోజు అట్లే ఉన్నాడు. ఆయన కూడా, నేను కూడా అట్లే ఉన్నాను, మారేనేమన్నా. ఎందుకంటే ఎక్కువగా శరీరానికి నేను రెస్ట్ని ఇవ్వనండి. 29 సంవత్సరాలు ఇప్పటికీ నా బాడీని ఎప్పుడు నేను రెస్ట్లో పెట్టను. డ్రైవర్ని పెట్టుకుంటే మళ్ళీ నేను సుఖపడతాయేమని నేనే డ్రైవింగ్ చూసుకుంటే ఎక్కడ పోయినా 500 కిలోమీటర్లు అయినా సరే. ప్రభుకి మహిమ కలుగును గాక. వారి ఊరికి వచ్చినప్పుడు నాకు సైకిల్ లేదు. ఒక సైకిల్ మీద బాక్సులు, పట్ట, ఏమండి, ఆంబులిఫైర్, చిన్న బాక్సు, 2 గొట్టాలు కట్టుకుని 365 రోజులు సంవత్సరానికి, అంతేనా? లెక్కలు చెప్పండి తమ్ముడు, అంతే కదా? మీ టెక్నాలజీ ఇప్పుడు వేరు కనుక 365 రోజుల్లో 5 రోజులు మాత్రమే నేను సంక్రాంతిపాడులో ఊరికే ఉన్నా. అది వర్షం భయంకరంగా వచ్చి. అంటే రాత్రి ప్రార్థనలు ఉన్నాయి, పగలు ప్రార్థనలు ఉన్నాయి. గొప్పలు కాదండి, దేవుని సేవ. ఆ రోజుల్లో సైకిల్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ సేవను ప్రారంభించిన పరిచర్య ఈ రోజున ప్రభు నాకు ₹1,00,000 కారించున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 సంవత్సరాలు ఏ కంప్లైంట్ లేకుండా సేవ చేస్తే హోసన్న మినిస్ట్రీలో దైవజనులు యేసన్న గారు హీరో జెట్ ₹1,200 అప్పుడు సైకిల్, హీరో జెట్, ఆ సైకిల్ ఇచ్చేవారు. 3 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ సంఘానికి పంపించిన కంప్లైంట్ లేకుండా ఉంటే ఆ సైకిల్ ఇచ్చేవాళ్ళు. దేవుని కనికరమని చెప్పమంటారా? 1.5 సంవత్సరంలో నాకు సైకిల్ ఇచ్చారు యేసన్న గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ముఖస్తుతిగా నేను చేసే వ్యక్తిని కాదు, ఉన్నది ఉన్నట్లుగా వాక్యాన్ని బోధించేటువంటి విధానాన్ని నేర్చుకున్నాను. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ప్రభుకి మహిమ కలుగును గాక. పిల్లల, సహోదరుడు పరిచర్యకి పిలువబడ్డాడని, దేవుని చేత సేవ చేస్తున్నాడని, ఇక్కడ మందిరం కట్టబడిందని ప్రాంతంలో నాకు ఆ ఊర్లో ఉన్నటువంటి కొందరు కలిసినప్పుడు, గుడార్ల పండుగలు కలిసినప్పుడు కానివ్వండి, ఫోన్ ద్వారా ఎవరన్నా మాట్లాడినప్పుడు, అన్న అబ్రహం గారు కొడుకున్నారు కదా జాన్ వెస్లీ, సేవ చేస్తున్నాడన్నా, మందిరం కట్టారన్నా, మన పొలం కూడా అమ్మేశారన్నా, మందిరం కట్టాడన్నా, సేవ చేస్తున్నాడన్నా అని చెప్పంటే, ఏమండి, సాక్ష్యంలో అపోస్తులైన పౌలు గారు చెప్పినట్టు, ఏమండి, పత్రికలో ఆ దైవజనుడు చెప్పినట్లుగా, పిల్లరా, నా హృదయం ఏమైందో తెలుసండి, సంతోషించింది. ఈ రోజున నేను చూడగలుగుతున్నాను. దేనిని గురించి అంటే అనేకులు సాక్ష్యం చెప్పారు కనుక. ఒకప్పుడు చెప్పాడు ఆ సహోదరుడు, దేవుడు చేసిన ఏ మేలును మనం మరుగు చేయకూడదు. దేవుడు చేసిందని కొంతమంది ఏం చేస్తారంటే, చెప్పుకుంటే సిగ్గని, అమ్మో అంత తెలిసిపోతే ఒక రకంగా ఏమైనా అనుకుంటారేమోనని అనుకుంటారండి. ఒక టెస్ట్ మోనీ ఉంది ఆ ఇంట్లో, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ఏలుబడి చేస్తున్న శక్తులు ఆ ప్రాంతంలో, ఏమండి, ఆ సంక్రాంతి ప్రాంతంలో భయంకరమైన శక్తులు ఉన్నాయి. అక్కడ ఒక సేవకుడిగా దేవుని యొక్క కృపను బట్టి ఆ ప్రాంతం నుంచి దాటి మరొక ప్రాంతానికి సేపుకి వెళ్ళింది నా కుటుంబం, ఒక్క కుటుంబమేనండి. తర్వాత కుటుంబాలన్నీ కూడా చాలా సాతాను ద్వారా శోధించబడి కొన్ని ఇబ్బందులు జరిగి వెళ్ళాయి. ప్రభు యొక్క మహాకృప ఏంటంటే, ప్రియులరా, ఆ దినాలలో మా సహోదరి ఉంది కదా కమలమ్మ, చనిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని తాను ప్లాన్ చేసుకుని, ఇంట్లో సహోదరుడు, వాళ్ళ అత్తగారు, మామగారు అందరూ పొలం పనులకు వెళ్ళిపోయారట. ఆ పాకగా ఫ్యాన్ కమ్మది, ఫ్యాన్ గురి పెట్టుకుందండి.
నైట్ టైం ఫ్యాన్ ఉరిపెట్టి వీరిని ఇక ఉరి తాడు తగిలించుకుని వద్దు ఈ జీవితాన్ని ముగించేసుకుందాం అని సూసైడ్ చేసుకుందాం అనేటువంటి ఆ సమయంలో పిల్లరా ఆమె మనసులో దేవుని స్వరం వినపడుతుంది ఆమె చెవులో. ఏమన్నా తెలుసా? ఒక్కసారి వెళ్ళి సేవకుల దగ్గర అక్కకి అన్నకు ఒక మాట చెప్పి నువ్వు వచ్చి ఆ పని చేసుకో. చూశారు పిల్లలు? అంటే ఆ రోజున ఒకవేళ సాతాను ప్రేరణకు లొంగుంటే ఈరోజు ఈ సత్తెనపల్లి ప్రాంతంలో ఏమండి ఈ సంఘ సహవాసం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, ఆ కుటుంబంలో నుంచి సేవ పరిచర్య కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగేవి కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెబుదామా గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా? సాతాను అనేక సార్లు ఏం చేస్తాడంటే నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా లేకుండా, మన ప్రవర్తన దేవునికి అంగీకారం లేకుండా ఏం చేస్తాడంటే చెరుపుతూ ఉంటాడు, కదిలిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా, నీవు సత్యమును గురించి అనుసరించి నడుచుచున్నావు గనుక సహోదరులు వచ్చి ఏ ప్రవర్తన అండి? సత్య ప్రవర్తన ఉండాలి, సత్యమే మాట్లాడాలి. యేసుప్రభువు వారు చెప్పింది అదే. మీరు అవునంటే అవును, కాదంటే కాదు. ఈ రోజున ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏమండి టెక్నాలజీ పెరిగిన తర్వాత 100% కాదండి 200% ప్రతి వారి నోట ఏమొస్తున్నాయి చెప్పండి? మీరు అబద్ధం ఆడట్లేదా? మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో జస్ట్ మనం ఉన్నది ఒక ప్లేస్లో, కానీ వాళ్ళకి చెప్పేది అప్పుడు ఫోన్లు లేవు కనుక అబద్ధాలు పెద్దగా లేవు. ఇప్పుడు ఫోన్స్ వచ్చినాయి కనుక అమ్మ నాయన చిక్కిపోతామని చెప్పని ఏం చేస్తున్నారు? నేను అర్జెంటుగా అక్కడ నేను బస్సులో చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు కొన్ని ట్రైన్లో ఎక్కడన్నా చూస్తూ ఉంటాను. వాళ్ళు ఆడు కూర్చుని ఇంకో ప్లేస్ చెప్తారు, నేను నవ్వుకుంటా ఉంటా. మరి ఎందుకురా మోసరా నాయన, అబద్ధం ఆడమాకంటే నరకానికి పోతారు బాబు అనుకుంటా నా మనసులో. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు మొదటిగా యోహాను సువార్తలోకి వెళదామండి. 17వ అధ్యాయము 17వ వచనం. 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఏది సత్యమండి? దేవుని వాక్యమే సత్యం. యేసు ప్రభు వారు తన తండ్రికి చెప్తూ ఉన్నారు, తండ్రి నీవు వారిని సత్యమందు ప్రతిష్ఠించయ్యా, నీ వాక్యమే సత్యము. అంటే వాక్యము ఎవరి మనసులో ఉంటుందో, ఎవరి హృదయంలో ఉంటుందో, ఎవరి నోట ఉంటుందో ఆ వాక్యము ఒక వ్యక్తిని సాక్ష్యం కలిగిన వ్యక్తిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాక్యమే సత్యం అండి. నేను ఎంత సత్యవంతురాల్లో, నేనెంత సత్యవంతుడు అని చెప్తారు, కానీ అవన్నీ అబద్ధాలండి. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక రోజున ఒక భార్యతో భర్త చెప్పాడట, నేను సాగానా ఏమంటారు, నాగలు తీసుకుని వెళ్తారు కదయ్యా, పొలాన్ని దున్నటానికి వెళ్తారా, ఎడ్లు తీసుకుని సాగు చేయటమా అంటారు దాన్ని, పొలం దున్నటమా, సాగు చేయటం. వ్యవసాయం చేస్తా, నేను పోతున్నానమ్మా, నువ్వు అన్నం పప్పు చేసుకుని రాపో అని చెప్పాడట. సరే అని చెప్పని ఈయన చీకట్లో పోయినాడు. ఉదయం బయటకు వచ్చింది, ఆమె గారు ఇంకా రాలేదట, భార్య రావట్లేదని చెప్పని పాపం పొద్దున్న పోయాడు కదా, ఆకలేసి ఎడ్లను అట్లా వదిలిపెట్టి యాప చెట్టు ఉంటే ఆ పొలంలో చెట్టు కిందట టవల్ వేసుకుని పడుకున్నాడటండి. ఈమె గారు భర్త వ్యవసాయానికి వెళ్ళే సంగతి మర్చిపోయింది. ఆ ఇంట్లో సంగతి ఏంటి, ఈ ఇంట్లో సంగతి ఏంటి, ఖాళీ దొరికితే మనం కూడా చేసే పని అదే కదా. వాక్యం చదువుకోం, బైబిల్ చదవం, ప్రార్థన చేసుకోం. అక్కడేముంది ఇక్కడేముంది, ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, ఎత్తుకోవడమే సరిపోతుంది. అందుకని క్రైస్తవులకి ఏమైపోయిందండి, అందుకే ఏసన్న గారు కూడా మాకు ఫోన్లు ఇవ్వడానికి ఆయన ఇవ్వాల చాలా సంవత్సరాలు. ఎవరైనా పాస్టర్లు ఫోన్లు తీసుకొస్తే నేను ప్రార్థనలో పెడతాను బ్రదర్, నీకు ఫోన్ వద్దులే అనేవాడు.
నెల నెల తీసుకుపోతూ ఉండేవాళ్ళు మా సేవకులంతా. ఎందుకన్నా అని చెప్పని అడుగుతూ ఉంటే, ఫోన్ ఉంటే ప్రార్థన చేసుకోలేరు మీరు, చాలా రిస్కులు వస్తాయి వద్దురా. అప్పుడు ఫోన్లు వచ్చిన కొత్తలో, ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 4 ఉంటున్నాయి అనుకోండి, 4 జేబుల్లో 4. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఫోన్లు వచ్చాక ప్రార్థన ఏమైపోయింది, తక్కువైపోయింది. పిల్లలు ఈ అమ్మ కూడా ఏం చేసిందంటే, ఇళ్ళ పక్కన వాళ్ళ సంగతి ఏంటి వీళ్ళ సంగతి ఏంటి కనుక్కొని పోయేదానికి, అమ్మో పొద్దు పొడిచింది, ఆయనకి అసలే ముక్కోపి కోపం కదా అని చెప్పని ఏం చేసిందటండి, వెంటనే పిల్లరా పాత్రలో బియ్యము, ఒక పాత్రలో పప్పు, అవి తీసుకుని అక్కడే వండుకుందాంలే పొలం కాడ, ఆలస్యం అయిపోయింది ఆయన తిడతాడని చెప్పని రెండింటిని తీసుకుని తల మీద పెట్టుకుని పోయిందండి. అంటే ఒక పాత్రలో పప్పు, ఒక పాత్రలో బియ్యము, రైస్, దానికి సంబంధించిన అన్ని తీసుకుని పోయిందట. పోవటమే, ఇంతసేపు ఏమైంది నీకు అని చెప్పని ఆ చర్ణకోలు ఉంటుంది ఎద్దులు కొట్టేది, అది లేపాడట. లేపితే ఆగో అందట. ఏమే అంత గట్టిగా చేవేమంటే, నేనే సత్యవంతురాలు అయితే పప్పుగా ఉండును గాక, బియ్యము చెప్పరేంటి, బియ్యంగానే ఉండును గాక అందట. ఆ మనిషి పైకెత్తినోడు చెయ్యి ఆపేసి ఏంటి సంగతి అని చెప్పని చూస్తే, మూతలు తీసి చూస్తే బియ్యంగానే ఉన్నాయి, వండితే కదా. ఏమంటే కాళ్ళ మీద పడి, అమ్మా నువ్వు ఎంత సత్యవంతురాలు అమ్మా, నేను ఏమనుకున్నాను, అన్నమేం బియ్యం అయిపోయి పప్పు కూర కాస్త కందిపప్పుగా మారిపోయినాయి అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడట. అంటే కొంతమంది ప్రవర్తన ఎలాగుంటుందంటే, నమ్మించాలని కాదండి, మన ప్రవర్తన యేసయ్యకి యేసయ్య మెచ్చుకోవాలి. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను గురించి అంటున్న మాట ఏంటంటే, చూడండి అక్కడ, సత్యమందు నేను వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము. అంటే నిన్ను గూర్చినటువంటి సాక్ష్యము సత్యముతో కూడినదై ఉండాలి. ఒక సాక్షిగా బ్రతకాలి మనం ఈ లోకములో. యేసు ప్రభు శిష్యులు హత్సాక్షులుగా వారు నిలిచారు కనుకనే ఈ రోజున ప్రపంచ దేశాల్లో కూడా దేవుని వాక్యం ప్రబలింది. లక్షలాది కోట్లాది మంది సేవకులుగా, విశ్వాసులుగా అనేకులు ప్రియులరా మార్చబడటం గల కారణం ఏంటో తెలుసండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు హతసాక్షులుగా నిలిచారు కనుకనే ఈ రోజున మన చేతికి పరిశుద్ధమైనటువంటి గ్రంథం చేతకు వచ్చింది. మన సాక్ష్యం ఎలాగుండాలంటే, మొదటిగా సత్యముతో కూడినదై ఉండాలి. సత్యం ఎక్కడుంది? దేవుని వాక్యమే సత్యము. మన హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు మన సాక్ష్యం సత్యముతో కూడి ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రికలోనే, యోహాను గారు రాసిన 3వ పత్రికలోనే 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదామండి గట్టిగా, హల్లెలూయా. ఎట్లా చేయాలటండి? రెండవదిగా విశ్వాసికి తగినట్టుగా. మొదటిగా మనం చూస్తే సత్యమును గురించినటువంటి సాక్ష్యం ఉండాలి. రెండవదిగా విశ్వాసికి తగినట్టుగా మనం ఏం చేయాలటండి? పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియుడి యొక్క సాక్ష్యం, నీ సాక్ష్యం వినినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. ఆ సాక్ష్యం ఎలాగుందంటే సత్య ప్రవర్తనతో కూర్చున్నటువంటి సాక్ష్యం, వాక్యముతో కూడినటువంటి, సత్యముతో కూడినటువంటి సాక్ష్యం. మనం రెండవదిగా చూసినట్లయితే విశ్వాసికి తగినట్టుగా సాక్ష్యం కలిగి ఉండాలటండి. దేవుని ప్రజలు ఎలాగుండాలి? విశ్వాసికి తగిన
సాక్ష్య జీవితం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించాలి. విశ్వాసికి తగినటువంటి ఆ సత్ప్రవర్తన కలిగి మనము జీవించాలి. విశ్వాసులకు తగినటువంటి ఆతిథ్యాన్ని మనము చేయాలి, సత్కార్యాలు చేయాలి. మరొక మాట కూడా మనం చూస్తే పిల్లలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కూడా మనం చూస్తామండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి అర్పించుకొనెను. అలాగుననే మీరు కూడా ఏం కలిగి నడుచుకోవాలటండి? ప్రేమ కలిగి నడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విశ్వాసికి ఎప్పుడైతే సత్య ప్రవర్తన గురించినటువంటి ఆ అనుభవ జ్ఞానం కలుగుతుందో వెంటనే దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడాలటండి. అందుకే మన దేవుడు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి. ప్రేమ ప్రేమ ప్రేమ. మనల్ని ప్రేమించినటువంటి దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు అనుగ్రహించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి లోకములో ఉన్నటువంటి మనుషులమైన మనలందరినీ, లోకములో ఉన్న మానవులందరి పాపముల నిమిత్తమై ఆయన మరణ త్యాగం, సిలువ త్యాగం, సిలువలో మరణించాడు, త్యాగం చేశాడు. ఆయన సజీవుడై సమాధిని గెలిచి పునరుద్ధానుడయ్యాడు. ఆయన మన కొరకై రాబోతున్నాడు. కనుక మనం ఈ లోకంలో ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మనం నడిపించబడాలి అంటే యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే ప్రేమించారో, ప్రేమ కలిగి జీవించారో అదే విధముగా 3వ వచనం కదమ్మా, 5:3 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు, ఇదే విశ్వాసులకు, ఇదే దేవుని పిల్లలకు తగినదండి. దాని పేర్లు మనం ఎత్తకూడదని వాక్యం చెప్తుంది. ఆ విధంగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసికి తగినట్టుగా ఒక సాక్ష్యమును మనం పొందుకోవాలట. దేవుని పిల్లలమని ఒక సాక్ష్యాన్ని మనం పొందుకునేటట్లుగా దేవుని మనము కలిగిన వారమని అనేకులు చూచేటట్లుగా మనం ప్రవర్తన క్రీస్తు ప్రేమను వెల్లడపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరొక మాట కూడా మనం చూసినట్లయితే యోహాను గారు రాసిన పత్రిక, 3వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తాం. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చేది. ఆయన నామము నిమిత్తము కనుక దేవునికి, ఎవరికి తగినట్టుగా అండి? దేవునికి తగినట్టుగా. మొదట నిన్ను గురించినటువంటి సాక్ష్యం అంటే నన్ను గురించిన సాక్ష్యమైనా, మిమ్మల్ని గురించిన సాక్ష్యమైనా ఇతరులు విన్నప్పుడు వీళ్ళు దేవుని ప్రజలని వారు చెప్పుకుని సంతోషించాలి. రెండవదిగా ఒక విశ్వాసి సాక్ష్యము కలిగి, విశ్వాసికి తగినటువంటి సాక్ష్యం కలిగి జీవించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే దేవునిని కూర్చున్నటువంటి, దేవునికి తగినట్టుగా. ఆ మాట చదవండి. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి, తీసుకొనక గనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనంపిన ఎడల మనము సత్యమునకు సహాయకులగునట్టు దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు
మూడవదిగా ఏ విధంగా ఉండమని బోధిస్తూ ఉన్నారంటే దేవునికి తగినట్టుగా. ఈ రోజున పిల్లరా, నేను ఇలా చెప్తాను, ఏమనుకోమాకండి. బోధించే సేవకులమైనటువంటి మాలాంటి వారు అనేకులు ఎలా మార్చబడ్డారంటే సంఘానికి తగినట్టుగా. విశ్వాసులు ఎలాగున్నారంటే పాస్టర్ గారికి చెప్పండి. మరి ఇప్పుడు ఏది తేడా పడినా తేడాగానే ఉంటుంది, అవునా కాదా? ఒకటి ఎక్కువ చెప్పినా అంటే ఒకటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఈ మందిరంలో అడిగి పెట్టారు, మిమ్మల్ని దీవిస్తారు, ఇక మీదట మీరు పొలాలు కొంటారు, వెండి బంగారాలు మీరు కొనబోతున్నారు అని చెప్పి ప్రసంగాలు చేసామనుకోండి, అబ్బా ఏం చెప్పాడండి పాస్టర్ గారు. మన ప్రవర్తన మనం సరి చేసుకోవాలి దేవుని ఎదుటంటే ఇదే వాక్యం అండి అంటున్నారా లేదా? చెప్పండి. సప్పకుండా దుప్పు లేని కూరలాగా ఉంటుంది. ఏది? వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తే. మీరు బయటికి వెళుతున్నప్పుడే రాత మారుతుంది, గీత మారుతుంది, తలరాత మారుతుంది. మీరు ఏ పరిస్థితిలో వచ్చారో ఆ పరిస్థితులను నీకు మార్చమారిపోతున్నాయి రేపటి నుంచి అన్నాం అనుకోండి, దానికి కనెక్ట్ అయిపోతున్నారు. పరిస్థితి మారాలన్నా, రాత మారాలన్నా, గీత మారాలన్నా, స్థలాలే కొనాలన్నా, పొలాలే కొనాలన్నా, ఒక ఉన్నతమైన స్థితికి మనం దేవుడు తీసుకెళ్లాలన్నా దేవుని ప్రేమ మన హృదయంలో నింపుకుని ఉండాలి. ఆమేన్. మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి. హల్లెలూయా. ఒక సాక్ష్యం కలిగి ఒక కుటుంబం ఉందండి, ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ సాక్ష్యముల గురించి అనేకులు చెప్పుకోవాలి. ఈ రోజున పిల్లరా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. వేరే ప్రోగ్రాం ఉంది మాకు. అయినా మా ప్రియులు ఏమండి సహోదరులు చూడాలని ఆశతో, మిమ్మల్ని అందరూ కూడా చూడాలని ఆశతో ఈ ప్రాంతానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి తగినటువంటి సాక్ష్యం, దేవునికి తగినటువంటి దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. దేవుడు ఇష్టపడేటట్లుగా మనం నడుచుకోవాలి. దేవుడు ఇష్టపడేటట్లుగా మనం ప్రార్థించాలి. దేవుడు ఇష్టపడేటట్లుగా మనము ఉపవసించాలి. దేవుడు ఇష్టపడేటట్లుగా మన ప్రవర్తనను దేవుని ఎదుట చక్కపరుచుకోవాలి. ఈరోజు దేవునికి తగినట్లుగా జీవించేవారు తక్కువైపోయారు పిల్లలు. మనుషులకు తగినట్లుగా, మనుషులు మెప్పులు పొందేటట్లుగా మనుషులు మార్చబడుతున్నారు. ఈ లోకం వరకు సరిపోతుందండి, పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళలేదు ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనుడు చక్కటి మాటలు ఇక్కడ తెలియపరుస్తూ అంటున్న మాటలు ఏంటంటే, దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి తగినటువంటి జీవితాన్ని, ఆయన ఇష్టపడే జీవితాన్ని మనం జీవించాలి. అది కష్టంగానే ఉండొచ్చండి, కానీ మెప్పు మనకు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, దేవుని క్షేమస్థితిని కూడా మనం అనుభవిస్తామండి. అందుకే ప్రియులారా, రోమా పత్రికలో అపోస్తులైన పౌలు గారు 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ? సాక్ష్యంతో కూడిన నిరీక్షణ. ఏ నిరీక్షణ? విశ్వాస జీవితానికి కలిగినటువంటి నిరీక్షణ. ఏ నిరీక్షణ? దేవునికి తగినట్టుగా నడుచుకున్నటువంటి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా ఈ నిరీక్షణ, దేవుని ఎడల మనకున్నటువంటి నిరీక్షణ, ప్రభు రాకడలో పరిశుద్ధులతో కూడా, సార్వత్రిక సంఘముతో కూడా, కృత నిబంధన సంఘముతో కూడా
వేవేల పరివారముతో, కోటాను కోట్ల దూతలతో మధ్యాకాశానికి మన ప్రభు రాబోతున్నారు. ఆయన్ని మనం ఎదుర్కొనబోతున్నాం. అది మన నిరీక్షణ. 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఉంటాం. 7 ఏండ్ల పెండ్లి విందులో మనము ఉంటాం. అది మన నిరీక్షణ. ఆ నిరీక్షణ మనము కలిగిన వారమైతే, ఈ నిరీక్షణ దేవుని పట్ల ఉన్నటువంటి ఆ నిరీక్షణ, రాకడను గురించినటువంటి ఒక నిరీక్షణ, పరిశుద్ధాత్మ ప్రేమ మన హృదయంలో నడిపించబడిన వారమైతే, ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదండి? సిగ్గుపరచదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తల్లి ఉంది, శారమ్మ తల్లి. సంక్రాంతిపాడు గ్రామాన్ని అట్ట కదిలించేసేది ఒక్కటే. ఎవరన్నా ఆదివారం రాకపోయారో అయిపోయినట్టే. మాకంటే ముందు పోయేది. ఏంటికి రాలా? ప్రార్థన రావాలి కదా, రాకపోతే ఎట్లా? మొదటి కోడి ఇచ్చారా లేదా? మొదటి కోడి గుడ్డు ఇచ్చారా లేదా? బెండకాయలు పండిస్తున్నారు, మొదటిది ఇచ్చారా లేదా ముందు దేవునికి? చూశారండి, ఒక ఆసక్తి కలిగి కదిలించినటువంటి తల్లిదండ్రులు వారు. శారమ్మ తల్లి కానివ్వండి, వారి భర్త తండ్రి సమానులు అబ్రహాం గారు కానివ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క కాయగూర కానివ్వండి, ఏమండి, ఒక నాటుకోడి మాంసం కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, 1 సంవత్సరం పాటు అక్కడ ₹1 పెట్టి కొనలేదండి మేము. అంత ధారాళముగా విశ్వాసుల్ని ప్రోత్సహించి, మనం చేయకపోతే ఎలా, మనం వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, మనం దేవునికి సన్నిధిలో మనం ఉండాలి అని పురుకొలిపి, అది 6 మంది నేర్చుకోలేదా? నీ కొడుకు కన్నా నేర్పించవయ్యా, మీ తాతయ్య గారిది. హల్లెలూయా. చక్కగా అందరికంటే ముందు బైబిల్ స్టడీ ఉండేది బుధవారం. ఏమండి, ప్రతి బుధవారం బైబిల్ స్టడీ 7 గంటలకి. ముందుగానే వచ్చి ఆయన పెట్టుకున్నాడు. 6 మంది పెట్టి ఆడు కూర్చునేవాడు. సమయానికంటే ముందుగా శనివారం పరిశుద్ధాత్మ కూటం ఉండేది 7 గంటలకి. ముందుగానే వచ్చి ఆడు కూర్చునేవాడు. పెట్టుకుని మైక్ పెట్టుకుని రెడీగా ప్రాక్టీస్ చేసుకుంటా ఉండేవాడు. సమయాన్ని అసలు వృధా చేసేవాడు కాదు. మందిరంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదా, ఏంటి ఎవరం, ఏం కూర, ఏమెప్పుడు, ఎంతవరకు, ఏంటి పంచాయతీ, ఏమి లేదండి. 6 మంది పెట్టి ముందు పెట్టుకునేవాడు. ఆయన పాడుకుంటా వాయిస్తూ ఉండు. ఏమైనా చదువుకున్నాను ఆయన అన్న, అసలు నీళ్ళు అన్నాడు, ఏమి లేదన్న. పాటలన్నీ చక్కగా వేసేస్తూ ఉండేవాడు. దేవునికి ఉందా, పెట్టి పడేశారా, ఉంచును, ఆయన నీ కొడుకు నేర్పించిన మాట. హల్లెలూయా. నిజమండి, అంత ఆసక్తి. ఆదివారం కూడా మరి ఈ మాటలు చెప్పడానికి దేవుడు తీసుకొచ్చాడు. నేను ప్రసంగం చేయడానికి రాలా. అర్థమవుతుంది. నేను ముందే చెప్పే కదా, ప్రసంగాలు కొద్దివేముంది. యూట్యూబ్ ఆన్ చేస్తే ఇంటర్నేషనల్ ప్రసంగాలు ఉన్నాయి. నేను ముందుగా చెప్పాను కదా, వాక్యం వినేవారిగా కాదు కానీ వాక్య ప్రకారంగా నడుచుకునే దైవజనులైనా, నడుచుకునే విశ్వాసులైనా దేవునికి కావాలి. వాళ్ళే. ఆమేన్. నువ్వు 22వా, 42వా, 16వా, 18వా కాదు దేవునికి కావాల్సింది. ఏమండి, నువ్వు హైటెక్ చదివా, బీటెక్ చదివా, ఎంటెక్ చదివాగా, ఎంబీబీఎస్ చేసావు, అది కాదు యేసయ్యకి కావాల్సింది. నువ్వు ఏ టెక్ చేసినా నీ ప్రవర్తన ఆయనకి కావాలి. ఆమేన్. నీ సాక్ష్యాన్ని ఆయన చూస్తాడు. హల్లెలూయా. మన సాక్ష్యం ఆయన చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి తగినట్టుగా, దేవునికి తగినట్టుగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా లేవా, మనం కట్టబడుతున్నామా లేదా, క్రీస్తు మీద, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి ఆ కట్టడ మీద, ఉపదేశం మీద, వాక్యం మీద ఎవరు కట్టుకుంటున్నారో అనేటువంటి సంగతులని ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నిరీక్షణ చెప్పండి, ఈ నిరీక్షణ మనలను, ఈ నిరీక్షణ నిన్ను, ఈ నిరీక్షణ నన్ను. ఏమో అందరు తలకెళ్ళిట్టు అంటున్నారు, ఆపేమైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పలకాలి మన నోటితో. వింటున్నామా? విన్నదాన్ని నోటితో ఏం చేయాలండి? ఉచ్చరించాలి. అప్పుడు ఆత్మక్రియ జరుగుతుంది. ఇప్పుడు మీరు స్పందించారనుకోండి, ఇక్కడ నిలబడి ఏ సేవకుడైనా సరే ఆ స్పందన ఏమవుతుందంటే ఆత్మ కదిలిస్తాడు. మీరు టిట్ట అన్నారనుకోండి, మోగ సైకిల్ చేస్తే, మోగ వార్తలు తెలుసా మీకు? మోగ భాష కూడా వచ్చినారు. తెలుగు భాష, మోగ భాష, కన్నడ భాష. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక హిందీ ఇంగ్లీష్ అంటే కొద్దిగా. ఏమండి, దేవునికి స్తుతి కలుగును గాక. నేను ఎక్కడికి పోతే ఆ భాష కావాలని అడిగే దేవుడు నేను. ఇప్పుడు రాయలసీమలో సేవ చేస్తున్నాము, అది కొంచెం పట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది. తెలుగు ఎందుకంటే మాది చాలా క్లియర్గా ఉంటుంది. కృష్ణా జిల్లా, గుంటూరు లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది. ఇక ఏకంగా మేము గుంటూరు ప్రకాశం జిల్లా నుంచి కర్ణాటక పోయిన తర్వాత ఇక అక్కడంతా తమిళోళ్ళు ఉన్నారు, కన్నడ, లంబాణి, ఏమండి ఉర్దూ, ఆ మరాఠీ, ఇక రకరకాల భాషలు ఉన్నారు, ఒడియా, ఏమండి ఈ భాషలో ఉన్నారు. మన తెలుగు అక్కడ లేదు. మరి ఇప్పుడు దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు? సంవత్సరం నేసన్న గారు ప్రార్థన చేసి పంపించారు. కర్ణాటక అక్కడ 6 మంది 7 మంది సేవకులు పారిపోయి వచ్చారు. ఆడ మేము ఉండలేం బాబు, ఆ భాష రావట్లేదు, ఏంటో సంగతి అని చెప్పని సిస్టర్స్, బ్రదర్స్, కుటుంబాలతో వాళ్ళందరూ పారిపోయి వచ్చారు. తర్వాత ఒక 6 మంది ఉన్నాం లైన్లో, ట్రాన్స్ఫర్ లిస్టు. ఆ 6 మంది సేవకుల్లో 7 మంది అండి, 7 మంది సేవకులు ఉన్నాం. అది 7 సంఖ్య చెప్పాను కదా మీకు. 6 మంది యేసన్న గారి కాళ్ళ మీద పడి ఏడిచి వాళ్ళు తప్పుకుని పారిపోయారు. పిల్లలు చదువులన్నా ఇట్టన్నా అది ఇది అన్నాను. 7వ వాడిని నేను, నన్ను బుక్ చేశాడు అన్న. నేను బీజాపూర్ పంపిస్తాను పొమ్మని చెప్పని చక్కగా ఇంకో సంఘాన్ని ఎక్కడ అప్పటికే రాయలసీమ 2009లో సంగతి ఈ మాట. 2009లో రాయలసీమ ప్రాంతానికి పంపించాలనుకుని ట్రాన్స్ఫర్ చేసి 6 మంది తప్పించకపోతే 7వ వాడిని నేను బుక్ అయిపోయాను. బీజాపూర్ అన్నాడు అంతే, కర్ణాటక. అప్పుడు ఇంచుమించుగా 2009లో జూన్ నెల అండి. పాస్టర్లు తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని కనపడితే కాల్చి చంపేస్తున్నారు. కావాలంటే మీరు రీసెర్చ్ చేసుకోండి. బెంగళూరులో రోమన్ క్యాథలిక్ చర్చి విగ్రహాలు, ఏమంటే మరియమ్మ గారు అలాగే యేసుప్రభు వారి విగ్రహాలని పగలగొట్టి కొంతమంది సేవకుల్ని, సిస్టర్లను చంపారు. బీజాపూర్ అంటే భయంకరమైన డేంజర్ ఏరియా అనమాట. ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. మన తెల్ల బట్టలు కనబడి చేతిలో బైబిల్ ఉంటే నమస్కారం సార్ అంటారు. రివాల్వర్ బొడ్లో నుంచి తీసి నసలు కాడ పెడతారు. అంకుశం సినిమాలో వీడు పెట్టినట్టున్నాడు చూడు, ఇప్పుడు చూసేయాలి పాత రోజులు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేదంటే ఆర్ట్ కాడ గుండు కాడ పెట్టి చంపేస్తారండి. హోసన మినిస్టర్ సేవకులు చెప్పారు, నా పిల్లలు చిన్నోళ్ళు అప్పుడు బతికితే ఎక్కడైనా సేవ చేసుకోవచ్చురా, పోయి యేసన్న గారి కాళ్ళు పట్టుకోమన్నారు. ఏంటికన్నా ఫ్యామిలీతో చచ్చిపోతారా బాబు, పోయి చంపేస్తారా, బాడీలు కూడా పంపిరన్నారు. నేను నేర్చుకున్నది ఏంటి తెలుసా? యేసయ్య నాకు నేర్పించింది ఏంటి తెలుసా? నా గుండెలో ఉన్నది ఏంటి తెలుసండి? ఎవడైనాను తన ప్రాణమును చెప్పండి కాపాడుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, క్రీస్తు కొరకు అనుకుంటే అది దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైనా నా నిమిత్తం పిలిచింది నువ్వు ప్రభా, పంపిస్తున్న నాయకులు అని గడగడ వణికిపోతానే వెళ్ళిపోయాను. భాష రాదు, ఏం చెప్పాలి అక్కడ వాక్యం? తెలుగు గనక ఏమండి 4 కలిపి తిరువాత వేసి భుజాల పొద్దు ఉప్పేసి 4 మ్యాజిక్లు చేసి కామెడీ చేసి తమాషా చేసి నవ్వించి ముగించవచ్చు. ఇక్కడ సేవ సరిపోతుంది. అక్కడ భాష రాకపోయినా ఏం చేయాలా? ఏడ్చామండి, రాత్రులు ఏడ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరంలోకి వచ్చి ఏడ్చాం. నాయన ఎందుకు తీసుకొచ్చావు తెలియదు, నాకు వెండి బంగారాలు ఏం అక్కర్లేదు నాయన, కన్నడ భాష దయచేయి. ఆమెన్, హల్లెలూయా. అడుగుడి మీకు, తట్టుడి పెదకుడి, అడుగు ప్రతివానికి చెప్పాలా, ఇవ్వబడును. నేనేం అడిగాను దేవుణ్ణి? ఆత్మను అడిగాను, ఇచ్చాడు. వాక్శక్తిని అడిగాను, ఇచ్చాడు. పాటలు పాడే కృపేమని ఇచ్చాడు. ఇప్పుడు కన్నడ భాష కావాలి అడిగాం దేవుణ్ణి. పిల్లరా 3 నెలల్లో మాట్లాడటం ప్రారంభించాం. 6వ నెలలో ప్రసంగం చేయడం ప్రారంభించాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆ కన్నడ ప్రాంతంలో ఏమంటే కన్నడ రాష్ట్రంలో కర్ణాటకలో 10 సంవత్సరాలు పరిచర్య చేశాం. ఇంచుమించుగా 18-20 లక్షలు స్లాబ్ బిల్డింగ్ సేవకులు క్వార్టర్స్ కట్టాం. మందిర ఎస్టాబ్లిషన్ చేశాం. 200 మందికి బాప్తీసాలు ఇచ్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రాంతం అయితే ఆర్ఎస్ఎస్ ప్రాంతం, ఏ బీజేపీ ప్రాంతం అని ఏమండి వెళ్ళారో సేవకులు చంపే స్థలాల్లోనే ప్రభుత్వాలు మార్చేశాడు దేవుడు. ఆమేన్.
చెప్పండి హల్లెలూయా. ప్రభుత్వాలు మారిపోయినాయి. తెల్ల బట్టలు వేసుకుని చంపేస్తారండి. తెల్ల బట్టలు వేసుకునే వెళ్ళేవాళ్ళు మేము ప్రార్థనలు విజిటింగ్లకి. చివరికి ఏమైంది తెలుసండి, పాస్టర్లకి ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. సర్వలోకం అంతా వెళ్ళి సువార్త ప్రకటించుకోవచ్చని యేసు ప్రభు చెప్పాడు కదా బైబిల్లో, మార్క్స్ వార్తలో. అట్లా నా దగ్గర ఉంది, కావాలంటే మీరు వెళ్ళేటప్పుడు కనపడి చూపిస్తాను. అర్థమవుతుందా? కర్ణాటక రాష్ట్రం అది మేము వెళ్ళిన ఒక వారానికే దేవుడు ఆ జియో పాస్ చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు, నా గొప్పలు చెప్పుకోవడానికి రాలేదు, కానీ మన ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉంటే ప్రభుత్వాలు కాదు, ఏమండి, మన శత్రువు సాతానుడు ఆడు ఎదురుకు వస్తుంటారు. వీళ్ళతో పెట్టుకోకూడదని ఏం చేస్తాడు, వాడు పారిపోతాడు, ట్రైన్ కిందకి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రవర్తన దేవుని బట్టి ఏం చేయాలండి, మనం కాపాడుకోవాలి. అందుకే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మరలా యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలోకి రండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నిజమేనండి, ఆ సహోదరుడు చెప్పాడు, అన్నోళ్ళు ఇప్పుడు కూడా మా కొరకు ప్రార్థన చేస్తారని చెప్పాడు. వాస్తవమే. దూరంగా ఉన్నాము, వారు సేవ చేస్తున్నారు, వారి కుమారులు సేవ చేస్తున్నారు, ఏమండి, వారి అక్కగారు కుమారుడు సేవ చేస్తున్నాడు హొసన్న మినిస్ట్రీలో. ప్రభు యొక్క నామాన్ని బట్టి కొన్ని ఆత్మలను వారు ప్రభు రాజ్యానికి సిద్ధపరుస్తున్నారు అని వారిని గురించిన సాక్ష్యం వినినప్పుడు మేము బహుగా సంతోషించాం. వారు ఇంకా వర్తిల్లాలని. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యము, ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. సంఘం ఇంకా వర్ధిల్లుచుండవలెనని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మలు ఇంకా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లాలని, అభిషేకము వర్ధిల్లాలని, ప్రార్థనలో వర్ధిల్లాలని, సంఘాలు వర్ధిల్లాలని, అనేక ప్రజలు ఆత్మలు చేర్చబడాలని ప్రార్థన చేస్తూనే ఉన్నామండి. ఎందుకంటే ఈ లోకంలో మనకి దేవుడు నేర్పించిన ఒకే ఒక ఆయుధం ఏదో తెలుసండి, ప్రార్థన. ఆమేన్. పేతురు గారికి తాళపు చెవులు ఇచ్చి ఏం చెప్పాడు, నువ్వు భూలోకంలో ఏది ఇప్పుతావో ఇప్పటివంటి బీరువా కాదండి, ప్రార్థనే తాళపు చెవి. నువ్వు ఏది బంధిస్తావో ఇక్కడ అది పరలోకంలో బంధించబడుతుంది. నేను ముందుగా చెప్పినట్లుగా అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రార్థనకి మనం ఇవ్వం. ఎందుకంటే టెక్నాలజీ అంత బిజీ. పిల్లరా, ఈరోజు నుంచి ప్రారంభించండి. ప్రార్థన కొంత సమయం ఇవ్వండి, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీ పిల్లల కుటుంబాలు మీ ఆశీర్వాదాన్ని వర్ధిల్లేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లరా, మొదటిగా నిన్ను గురించినటువంటి సాక్ష్యమును వినాలి, దేవుడు సంతోషించాలి. రెండవదిగా విశ్వాసికి తగినటువంటి సాక్ష్యమును దేవుడు చూడాలి, వినాలి, ఆయన సంతోషించాలి. మూడవదిగా దేవునికి తగినట్టుగా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తన పత్రిక రాస్తూ ఏమంటాడు తెలుసండి, దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ దేహములను సమర్పించుకొనుడి. సజీవ యాగముగా దేవునికి తగినట్టుగా ఉంటుంది. అక్కడ దేవునికి తగినట్టుగా మన ప్రాణ ఆత్మ శరీరాలు మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు మనలో ఒక సాక్ష్యము వెల్లడవుతుంది. విశ్వాసికి తగినట్టుగా, దేవుని పిల్లలకి తగినట్లుగా మనం జీవించగలుగుతాము. మూడవదిగా దేవునికి తగినట్లుగా మన ప్రవర్తనను మార్చుకోగలుగుతాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ మాట పౌలు అంటారు, ఏమనండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా, ఎవరికి అనుకూలమండి,
చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్పండి. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలముగా. ఎవరిని పెళ్లి చేసేటప్పుడు, క్రైస్తవ పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తారండి? భార్యాభర్తలతో ప్రమాణం చేపిస్తారు పెళ్లికి ముందుగా. నీ శరీరాన్ని నువ్వు ఎట్ట ప్రేమించుకుంటావో నీ భార్యను అట్ట ప్రేమించాలి. ఏమనుకుంటావంటే అబ్బో మామూలు కదండి అంటాడు. తర్వాత కోపం వచ్చి తిక్కలేసి కొడతా ఉన్నాడు అనుకోండి, పక్కోళ్ళు ఇచ్చి ఎందుకు అట్ట కొడతామంటే నా భార్య అండి, నా ఇష్టం అండి, నేను కొడతానండి అంటాడు. అర్థమవుతుందండి? ఏమో ఆయన చేతి కింద ఆయన తన్నులు తిరిగి ఆడు ఉండకపోతే ఎట్టంటే ఆయన నా భర్త కనుక కొడతాడు అని ప్రమాణం చేసిలే. దేంట్లో? పెళ్లిలో ప్రమాణం చేసేవు లేదా? కృప చేపించారు నీకు. దేంట్లో? ఆస్తిలో, ఐశ్వర్యంలో, ఆరోగ్యంలో, రోగమందు, బాధయందు, సుఖదుఖమందు అన్నీ. ఏం లేగలేదు కాపీ పెట్టంటే కొంచెం పానం బాగాలేదని చెయ్యి ఎప్పుడు నువ్వు ఇట్లే రోగిస్తుందనా మా ఇంట్లోకి వచ్చావంటాడు. ఇది ఒక పూట తలనొప్పుకుందండి కాపీ పెట్టలేకపోతానండి అంటే ప్రమాణం చేశాడు. మళ్ళా ఏమని? వ్యాధులు, రోగంలో, బాధలు, ఆస్తులు, అన్ని ఐశ్వర్యాలు అంటాడు. తలనొప్పి వచ్చిందండి కొంచెం లెగలేకపోతానండి అని చెప్తే ఏం చేస్తాడు? ఉన్నారు కదండి, మీ సంగతి కాదు, మీరు మంచోళ్ళే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి తగినట్టుగా మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు. ఎవరికి చెప్పండి? ఎవరికండి? సృష్టికర్త అయిన దేవునికి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సంగమా, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదురు. ఒక రోజున మనం రూపాంతరము చెందుతాం ప్రియులారా. ఈ శరీరము ఈ దేహము, ఇది మన్ను, ఇది మహిమ శరీరముగా మారుస్తాడు ఆయన. ఈ మహిమ శరీరముతో మనము దేవుని ఎదుర్కొంటాం కనుక దేవునికి తగినట్టుగా దైవ చిత్తమేదో, దైవ చిత్తం కానిదేదో, ఉత్తమమైనదేదో, ఉత్తమము కానిదేదో మనం ఏం చేయాలటండి? తెలుసుకోవాలి, పరీక్షించాలి. ఆ విధంగా మనము నడుచుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దైవజనుడు ఖచ్చితంగా చెప్తున్నాడు పౌలు గారు, మీరు సజీవ యాగముగా మీ దేహాలను మీరు సమర్పించండి, ప్రాణాత్మ శరీరాలను మీరు సమర్పించుకోనండి. దేవునికి తగినట్టుగా, ఆయనకు అంగీకారముగా ఉండినట్లుగా ఉత్తమమైనది ఏదో ఆ విధముగా మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నడిపించబడాలి. ప్రభు పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెబుదామండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీ మనస్సు మారి ఏమవుతుందటండి? నూతన మగుట వలన రూపాంతరం చెందుతాం. గొంగళ పురుగు తెలుసా మీకు? అమ్మలారా మీకు కూడా తెలుసా గొంగళ పురుగు? చూసారు ఎప్పుడన్నా? సీతాకోక చిలుక తెలుసా? ఇక్కడ కూడా అదేనా? గుంటూరు జిల్లాలో సీతాకోక చిలుక ఎట్ట తయారవుతుంది తెలుసా? ఎవరు చెప్పింది? ఆ పిల్లకి తెలిసినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. గొంగళ పురుగును మనం ముట్టుకున్నాం అనుకున్న దురద, దాని వెంట్రుకలన్నీ కూడా దద్దురు, దురద, చిచ్చిచి అసహించుకుంటే పురుగు చిచ్చి అని తీసేస్తాం. అది కూడు కట్టుకుని అదొక రూపాంతరం చెందుద్దండి. ఆ గొంగళ పురుగు, అసహ్యం పుట్టేటువంటి ఆ పురుగు, ముట్టుకుంటే మనకు దురద పుట్టేటువంటి ఆ పురుగు ఒక గూడు కట్టుకుని ఏమవుతుంది తెలుసండి? ఒక సీతాకోక చిలుకగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది బయటకు వచ్చినప్పుడు చూస్తే అండి రంగులుగా ఉంటుంది. సంఘములో చేర్చబడినటువంటి
దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనమందరం కూడా, దేవుని ఇంట్లో ఉన్న మనమందరం కూడా ఏమండి మనం ఏమవ్వాలో తెలుసా? రూపాంతరం చెందాలంటే మన ప్రవర్తన, మన సాక్ష్యము ఏమండి దేవునికి తగినట్టుగా ఉండాలి. ఆయన సంతోషించాలి. మన కుటుంబ ప్రవర్తన చూసినప్పుడు, మన సాక్ష్యాన్ని ఆయన చూసినప్పుడు, మన ప్రవర్తన, మన మాట, మన పద్ధతి, మన ప్రార్థన ఆయన చూసినప్పుడు పరమందున్న దేవుడు ఏం చేస్తాడండి? సంతోషించి మురిసిపోతాడు. జాన్వేస్లీ పాస్టర్ గారు ఇక్కడ నిలబడి మా ఇంక చూసి ఎంత మురిసిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టి హల్లెలూయా. అంటే అది హార్ట్ టచ్ అయినప్పుడే తెలుస్తుంది. అది ఊరికి భౌతికంగా చెప్తే తెలియదండి. ఆ హృదయంలో ఒక సంతోషం అనేది, ఏదో నవ్వండి అంటే అని నవ్వుతాం, కానీ క్యాజువల్గా నవ్వే నవ్వు వేరు. హార్ట్ బీట్ ఓపెన్ అయినప్పుడు, హృదయం తెరవబడినప్పుడు ఆ వచ్చేటువంటి నవ్వు చాలే ఆగు నాయన, ఓ ఎందుకు అంత నవ్వుతా, ఆగు పర్వత ఆగు, కింద పడతాయేమో తూలొచ్చి ఆగంటే ఆగరు. అంటే అది హృదయంలో నుంచి వచ్చేటువంటి సంతోషం. హల్లెలూయా. మా పాడదాం మనం, సంతోషం సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది అని పాట పాడుకుంటా ఉంటాం మనం. పొంగేదిలే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో నిజమైన సంతోషం. ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మనము ఆయనకి తగినట్టుగా మన ప్రవర్తన మారుస్తుందో అప్పుడు మన హృదయంలో సంతోషం. మన సాక్ష్యం అప్పుడు ఏమవుతుందండి? వెదజల్లుద్ది. ఆ సాక్ష్యమును వినినప్పుడు అనేకులు సంతోషిస్తారు, అనేకులు మార్పు పొందుతారు, అనేకులు దేవుని కనపరుస్తారండి. ఆ విధముగానే మనం నడిపించబడవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని చదవని నేను ముగిచ్చేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఉండెను అన్ని విషయములలోనూ ఆశీర్వదించను. అప్పుడు అదంతా విషయం మనకి బాగా తెలిసిన సంగతేనండి. ఈ 1వ వచనంలోనే ఉంది కదా, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మయ్య అనిపించినట్టుంది మీకు ఇప్పుడు, అవునా కదా? ఎందుకంటే ఆశీర్వాదం అనే మాట వచ్చిందని ఆయన ఆఖరులు అనుకుంటున్నారు మీరు. ఎప్పుడు వచ్చింది ఆయనకి? 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచాడు. అందరిని వదిలిపెట్టి వచ్చాడు. ఎక్కడ చూపిస్తాడు? పోయాడు, చాలా తిప్పలు పడ్డాడు. భార్య చెల్లి అని చెప్పాడు, అబద్ధమాడి మరి ఏం చేయాలి, ఆయన నీ గురించి నా ప్రాణం పోద్దమ్మా అని చెప్పి అబీమెలెకు రాజు దగ్గర చెప్పాడు. అటుపోయి ఇటుపోయి ఎటు తిరిగినా ఏమండి. తర్వాత లోతు సహోదరులు కదా తమ్ముడు, వాళ్ళ పనులు వీళ్ళ పనులు కొట్లాడుకున్నారు. ఏం సంగతి అంటే ఆయన ముఖం అటు ఈయన ముఖం ఇటు అయింది. ఎందుకులే తమ్ముడా, నీకు నచ్చిన కాడికి పో అన్నాడు. ఆయన సొదొమ గొమొర్రా ఎన్నుకున్నాడు ఆయన లోతు గారు. ఆయన అటు పోయే ఇక చివరికి డిసైడ్ అయిపోయింది ఏంటంటే, దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఏమంటున్నాడు అంటే, పక్కకు తిరిగి ఏముందిలే ప్రభా, నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏమి, ఎంత ఆశీర్వదిస్తే ఏముంది, ఆ పనుడే కదా నా వారసుడు, ఎలియాజరే కదా, నా ఆస్తి అంతటికి వాడే కదయ్యా అంటే, అది ఆకాశ నక్షత్రాలు లాంటివి, సముద్ర పొడ్డున ఇస్క్రేన్ లాంటివి, నా సంతానం ఇంకేడుంది, శరీరమే ముడతపడిపోయే, కలజోడు ఏమో అప్పుడు కలజోడు ఉండేవి లేవు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
మరి మొత్తం మీద దేవుడికి ఆయనకు ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి నేను చదువుకునేటప్పుడు నేను అట్లనే భావించుకుంటా ఉంటాను. ఏమండి, ఇక వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంగతులన్నీ చూసి ఇక శారమ్మ గారు, ఈ శారమ్మ గారు కదండు, బైబిల్లో అబ్రహాం గారి భార్య శారమ్మ గారు, ఆయన అట్టే చెప్తాడు, ఆయన చెప్పిందాలు చేసుకుంటే ఇంతవరకు వచ్చింది మన కొంప, ఆమెను ఇస్తున్నా కానీ పెళ్లి చేసుకోపో అంది ఆఖరి గారిని. ఏమండి, తర్వాత మనకి తెలిసిన చరిత్ర ఇవన్నీ. తర్వాత తరిమి కొట్టమన్నాడు, ఆమె చెప్పింది వినమన్నాడు. మళ్ళా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటప్పుడు దేవుడు భలే మ్యాజిక్ చేస్తాడు. బైబిల్ చదివేటప్పుడు అలా ఆలోచన చేసుకుంటూ ఉంటా. దేవునికి స్తుతి కలుగును గాక. నీ భార్య ఏం చెప్తా చేయమన్నాడు. సరే, ఆఖరి పోయి నీళ్లు దొరక్క నువ్వు నా కడుపును పుట్టడమే రా, మనకు నీళ్ళు లేకుండా పోయినాయి అని చెప్పని ఇస్మాయిల్ ఇసురు కొట్టి పొదలో, ఆ పొదలో నుంచి ఏమో దేవుడు ఆ మర్రిని దేవదూత దిగొచ్చి మాట్లాడుతూ ఉంటే, ఓ ఆగరు ఏడు నుంచి వచ్చినావని చెప్పని. ఏమండి, నా సార్ ఆ గర్భంతో ఉన్నప్పుడేమో ఆ మాట చెప్పింది కదా, నీళ్ళు లేక చచ్చిపోతున్నా అంటే పో నీ యజమానురాల దగ్గర తగ్గించుకుని ఉండిపో, లోబడి ఉండిపో అని. ఆ చిత్రహింసలు నేను భరించలేకపోతానంటే పోమన్నాడు. పోయిన తర్వాత ఏదో అయిపోయింది అనుకుంటే కుమారుడు పుట్టిన తర్వాత ఇదిగో మన కుమారుడు పుట్టాడు, వాడికి కుదరట్లేదు, వాడు మంచోడు కాదు, వాడు చాలా ఇబ్బంది చేస్తాడు, మనకు ముందు వాడు ఏదో ఒకటి ఇల్లు దాటి పంపించేయమంటే పంపించేసే ముందు దేవుడు వచ్చి అంటాడు, మళ్ళీ ఆమె చెప్పింది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని నేను ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటానండి. దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెడతాడు. ఏమండి, దాని ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు. అంటే మనం నిలబడాలి. అక్కడ మనం చూస్తే 24 అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముని అన్ని విషయాలలో యెహోవా ఏం చేశాడటండి? నిజమేనండి. విశ్వాస జీవితాన్ని చేసినటువంటి జాన్ వెస్లీ గారు తల్లిదండ్రులు అబ్రహాము, శారా, వాళ్ళు ఎంత తపనంటే మందిరానికి రావాలన్నా, సేవకులన్నా వాళ్ళ ఉన్న ఆసక్తి. మరి ఈ రోజున ఆ కుటుంబంలో నుంచే ప్రియులరా, మరి ఆయన కుమారుడు తర్వాత మేనల్లుడు, ఏమండి, మరి ఈ విధంగా సేవ పరిచర్య జరుగుతూ వస్తుందంటే ప్రియులరా, నిజంగా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన కూడా మామూలుగా జాన్ వెస్లీ ఇప్పుడు అట్లా కనపడుతున్నాడు, కానీ బైబిల్ పట్టుకుని మంచి పౌరుషం కలిగినోడు, మాట ఆయనదే నెరవేరాల. మంచోడండి, మంచి వ్యక్తే, కానీ మాట మాత్రం ఆయన గీసాడంటే ఇంకంతే. మనం పోయి ఎన్ని చెప్పినా మీరు అట్టకి చెప్తారులన్నా అనేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫ్రీగా చెప్తున్నా, మన కుటుంబం కనుక చెప్తున్నా, మీరు చెప్తారులన్నా అట్లే అనేవాడు. ఈ రోజున యేసయ్యను ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు తెలియదు, అదే చెప్పాడు కదా, వారికి తెలిసిందే మాకు నేర్పించాడని. నిజమేనండి, ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేదు. ఐప్యాడ్లు ఎక్కడున్నాయి, ఏమన్నా ల్యాప్టాప్లు ఎక్కడున్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కడున్నాయి? ఉన్నాయా? ఏం బ్రదరు, ఉన్నాయా? ఎక్కువలు ఎక్కడున్నాయి, మీడియా ఎక్కడున్నాయి చెప్పండి, లైవ్లు ఎక్కడున్నాయి, కెమెరాలు ఎక్కడున్నాయి, వాట్సాప్లు అయ్యి, ఫేస్బుక్లు అయ్యి, ట్విట్టర్లు అయ్యి, ఏమన్నా ఇన్స్టాగ్రామ్ అయ్యి, ఎక్కడ లేవు. అసలు ఏం తెలియదు. అమాయక రోజులు ఆ రోజులు. ఏమండి, ఆ రోజుల్లోనే దేవుడు తన అభిషేకం ద్వారా ఇచ్చినటువంటి ఆ కొద్ది మాటలను బట్టి అనేక కుటుంబాలండి, వందల కుటుంబాలు మా ద్వారా ప్రభు వారి జీవితాల్లో మేలు చేసి వారి సాక్ష్యాలు మేము వింటున్నప్పుడు వారు ప్రభువులో ఫలిస్తూ ఆశీర్వదించబడుతున్నటువంటి సంగతులు మేము వింటున్నప్పుడు, ఇదిగో ప్రియులారా, ఇక్కడ గాయి అనేటువంటి వ్యక్తి ఉన్నాడే, తన వర్ధిల్లటము, తన ఆశీర్వదించబడటము, తన సాక్ష్యము కలిగి, సత్ప్రవర్తన కలిగి, సత్యమును గురించి తను జీవించటము, ఆ పరిస్థితులన్నిటిని కూడా వినినప్పుడట దైవజనుడు ఏ విధంగా సంతోషించాడో అలాగని మేము కూడా, ఏమండి, మరి విశ్వాసుల కుటుంబాలు మేము చూస్తున్నప్పుడు మొదట వాళ్ళ పరిస్థితి ఎలా, ప్రారంభించినప్పుడు ఎలాగుంది, తర్వాత దేవుడు వారు నడిపించేటువంటి విధానాలు ఎలాగున్నాయి అనేటువంటి సంగతులు చూసినప్పుడు ఆశ్చర్యము, మాలో సత్యం కానిటువంటి దేవుని సంతోషం, దేవుని ప్రేమ దేవుడు మాలో పుట్టిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా
నిన్ను గురించినటువంటి సాక్ష్యమును దేవుడు వినినప్పుడు సంతోషిస్తాడు. రెండవదిగా విశ్వాసికి తగినటువంటి జీవితాన్ని సాక్ష్యం కలిగినప్పుడు సంతోషిస్తాడు. నిరీక్షణ, ఈ నిరీక్షణ ప్రభునందు మనం పెట్టిన ఈ నిరీక్షణ ఏమండి సిగ్గుపరచకుండా మన దేవుడు నడిపిస్తాడు. ఆఖరి మాట, దేవునికి తగినట్టుగా సాక్ష్యం జీవితాన్ని మనం జీవించాలి. దేవుడు ఏ విధంగా ఏమండి సేవ అంటే ఇదొక మేరక గారు చెప్పావు, లేసన్న గారి చెల్లి గారు, గులాబీ పానుపు కాదయ్యా, ముళ్ళ పానుపు. సేవ అంటే ముళ్ళ పానుపు అయ్యా. సేవ అంటే సావు. మీరేదో సేవ సేవ అని వచ్చారు. సేవ అంటే సావుతో సమానం. సేవ అంటే గులాబీల పానుపు కాదు, గులాబీల పాట కాదు, ముళ్ళ పానుపు అనేవారు. నిజమేనండి. ప్రభు నిమిత్తమై చూడండి, ముళ్ళలో నుంచే ఒక అందమైనటువంటి గులాబీ పుష్పం ఏమండి ఆ పుష్పము ఆ ముళ్ళలో నుంచి, ఆ ముళ్ళ చెట్టులో నుంచే పుట్టినట్లుగా ఈ లోకములు ఎన్నో శ్రమలు, నిందులు, అవమానాలు, కరువులు, ఖడ్గము ఏమండి ఇరుకులు, శోధనలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం ప్రభు కొరకు నిలబడగలిగితే, ప్రభు కొరకు కొన్ని ఆత్మలను నీ మట్టుకు నీవు, మీ మట్టుకు మీరు, కొందరినైనా ప్రభు రాకడ వచ్చేలోపు, ఈ లోకాన్ని విడిచి ప్రభు పిలుపు పొందుకునేలోపు కొందరినైనా రక్షించి ఆయన రాకడికి మనం సిద్ధపరచగలిగితే, ప్రియులరా, దేవునికి తగినట్టుగా మనం జీవించగలిగితే పరమందున్న దేవుడు సంతోషించడమే కాదండి, మనల్ని ఎదుర్కొంటాక ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మనం చూస్తాం, మొదటి మూలవాక్యాన్ని మనం చూస్తాం 1:3. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి. ఏ ప్రవర్తన ఉండాలండి మనలో? సత్య ప్రవర్తన. సత్యమే ఆయన, సత్యమే వాక్యం. అందుకే యేసు ప్రభువు చెప్పిన మాట కదండి, నేనే మార్గము, సత్యము, జీవము. సత్యం అనే మాట మధ్యలో ఉంటుంది. భూమికి ఆకాశానికి యేసుక్రీస్తు వారు సత్యమైనటువంటి వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా మధ్యలో ఆయన వేలాడాడు. భూమికి ఆకాశానికి, ఇక్కడ భూమికి మీద కాదండి, అక్కడ ఆకాశంలో కాదండి, మధ్యలో శపించబడిన ఆ చెక్క రాను మీద యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో తెలుసా? అసత్యముతో ఉన్నటువంటి మానవులందరినీ కూడా సత్యమైనటువంటి వాక్యము ద్వారా ఆయన ప్రవర్తనను సరిచేసి సత్యస్వరూపి అయినటువంటి దేవుని సన్నిధిలో మనుషులను, మనలందరినీ కూడా, మానవులందరినీ కూడా చేర్చాలని సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారు, సత్యమైనటువంటి వాక్యము ఏమండి మనకు మధ్యలో ఏమైందో తెలుసండి, నిచ్చెనగా ఆయన నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నిచ్చెనగా, తండ్రి ఆ మహిమను కోల్పోయినటువంటి మానవుడు మొదట్లోనే ఏమండి ఆదాము అవ్వలు దేవుని మహిమను కోల్పోయి ఏమండి జీవముతో మానవుని చేశాడు దేవుడు. మరణానికి చేయలే, పాత్రుడిగా చేయలే దేవుడు. మరణమే లేదండి మనిషికి అసలుకి. ఆ విధంగా సృష్టించాడు ఆదామును అవ్వల్ని. కానీ వారే తీసుకొచ్చారు దేన్నండి? మరణాన్ని. ఆజ్ఞను అతిక్రమించడం వలనే మానవుల్లోనికి ఏమొచ్చిందంటే స్వార్థము, పాపము, అవిధేయత, అతిక్రమం, అన్యాయం, మోసం. ఈ పాపాన్ని పరిహరించుటకే దేవాది దేవుడు ఏం చేశాడు? సత్యమై ఉన్నటువంటి, వాక్యమై ఉన్నటువంటి యేసయ్యని లోకానికి పంపించారు. ఆయన మనకు నిచ్చెనగా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడాడు. ఇప్పుడు ఆయన్ని మనం చూస్తూ ఆయన యందు మనం నిరీక్షణ ఉంచి ఆయన సాక్ష్యం ఏ విధముగా భూమి మీద ఎవరిని సవాలు చేశాడు కదా, నాలో ఎవరైనా పాపం ఉందని వీళ్ళు రుజువుపరచగలరా, నేనే రాజునని చెప్పి ఆయన తెలియపరిచినప్పుడు కూడా ఇది చాలు, ఈ అబద్ధ సాక్ష్యం చాలు, ఈయన రాజు అంటున్నాడు, ఈయన యోసేపు మరియమ్మ గారు వడ్రింగ్ పనిచేసి యోసేపు గారు మరియమ్మలు పుట్టినవాడు కాదా అని చెప్పి నేరం మోపారు ఆయన మీద. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసండి,
మన ప్రవర్తన సత్యవంతంగా మార్చటకై. దేవుని స్తోత్రం కలుగునుగాక. సత్యమై ఉన్న యేసు క్రీస్తుని మనం ఎదుర్కొనుటకై మనం ఈ లోకంలో ఏం చేయాలి తెలుసండి? మన ప్రవర్తనను కాచుకోవాలి, మన సాక్ష్యాన్ని కాచుకోవాలి, దేవునికి తగినట్టుగా మనము జీవించాలి. అప్పుడు అన్ని విషయములు యందు దేవుడు ఏం చేస్తాడండి? వర్ధిల్ల చేస్తాడు. ఆత్మలో వర్ధిల్లుతాం, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఏమండి ఐశ్వర్యంగా, అన్ని విషయాల్లో కూడా ఆయన ఏం చేస్తాడండి? అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లుగా మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మన సాక్ష్యాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో, ఎప్పుడైతే విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ విశ్వాసికి తగినట్టుగా, దేవుని పిల్లలకి తగినట్లుగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఎప్పుడైతే దేవునికి తగినట్టుగా మన ప్రవర్తనను మలుచుకుని మన ప్రవర్తన అంతటిని కూడా కాచుకుంటూ చూసుకుంటూ ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. ఒక రోజున మనం ప్రభుని యేసుక్రీస్తుని ఎదుర్కోబోతున్నాం అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు అన్ని విషయముల యందును మనల్ని వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగా.